ఏంటి మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులంతా పార్టీ మారుతారు అని ప్రచారం జరుగుతోంది. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పన్నాగాన్నైనా పన్నుతారు. గతంలో వారికి అనుభవం ఉంది, పట్టుబడినటువంటి చరిత్ర కూడా ఉంది. సేమ్ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు 1982 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో 0 లేదు. ఇవాళ 0 ఉంది. ఆ 0ని తీసివేయాలి అంటే ఇంకొక అవకాశం లేదు. ఇప్పట్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరన్నా ఆర్థికంగా ఆశపడేటటువంటి వాళ్ళని కొనాలనేటటువంటి తాయిలాలు వీరు ప్రకటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వెళ్ళరు, వారి యొక్క తాయిలాలకి ఎవరు లొంగరు. ఒకవేళ అలాంటిది చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద అఘాతం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించాల్సినటువంటి గొంతుక రాజ్యసభలో కానీ, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, పార్లమెంట్లో కానీ ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే నష్టం ఎవరికి అంటే ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. కాబట్టి ప్రజల వైపున ఆలోచించేటటువంటి వ్యక్తి ఎవరు వెళ్ళరు. రాజ్యసభలో అలాంటి జరుగుతుందని నేను అనుకోవట్లే. కానీ ఇంత నీచానికి ఎందుకు ఒడిగడుతున్నారు అంటున్నాం. మీకు ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు, మంచి పరిపాలన అందించవచ్చు. ప్రజా వ్యతిరేక పరిపాలన అందించి ఆ వ్యతిరేక పరిపాలనని ప్రజలకి ఎవరు మాట్లాడకుండా వినిపించకుండా ఉండడానికి వారి గొంతులు నొక్కేసే ప్రయత్నం చంద్రబాబు గారు ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతున్నాం. మరి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతిని మళ్ళీ కడుతున్నారు, ఇవన్నీ చూసి ఆకర్షితులై వస్తున్నారేమో, మాట్లాడుతున్నారేమో. పడవల్లో వెళ్ళి అమరావతిలో విజిట్ చేస్తున్నారు ఆఫీసర్స్ అంటేనే ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటో వారు వేసినటువంటి ఆ పేపర్లో ఆర్టికల్స్ని పడితే చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి వీళ్ళు పెట్టాల్సిన ఖర్చు కన్నా అధికంగా పెడుతున్నట్టుగా చూపించి వీరు కొట్టేయడమే తప్ప అది ప్రజలకు ఉపయోగపడేది కాదు. సో దానికి ఎవరు అట్రాక్ట్ అవ్వరు. రెండవది, అమరావతి అనే దాన్ని కంప్లీట్ చేయడం అనేది అసాధ్యం. నువ్వు పథకానికే నీకు పథకానికే నువ్వు 1,00,000 కోట్లు లేదు అని చెప్తున్నావు. 1,00,000 కోట్లు పథకాలు ఇవ్వడానికే లేదు అని చెప్తూ 1,00,000 కోట్లు అమరావతి మీద పెట్టుబడి పెట్టి నేను కంప్లీట్ చేస్తానంటే అది వాస్తవమేనా? ఒకసారి ఆలోచించండి. మినిమం కావాల్సినటువంటి అవసరాలని, మినిమం ప్రజలు అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి నిర్మాణాలని, వాటి దగ్గరకు పోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటుల్ని, వసతుల్ని, ఇవి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తే చాలు. అట్లాగే పేదలు ఉండడానికి కావాల్సినటువంటి ఇంటి నిర్మాణాలకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి లబ్ధి చేకూరేటటువంటి నిర్మాణాలకి, వ్యవస్థల ఏర్పాటుకి, వీటికి ప్రభుత్వం చొరవ చూపి నిర్మాణం చేస్తే బాగుంటుంది తప్ప మళ్ళీ సింగపూర్ని తీసుకొస్తాం, మళ్ళీ నిర్మాణాలు చేపిస్తాం, మళ్ళీ దానిలో 58% వాళ్ళకి కట్టబెడతామంటే ఇది నిజంగా కూడా తప్పు. ప్రజలందరూ ఆలోచించాలా. రాజ్యసభ సభ్యులు అట్రాక్ట్ అవ్వడానికి అదొక రీజన్ గా చూపిస్తారేమో అంటున్నాను, చెప్తారేమో అంటున్నాను. సరే చూద్దాం. కాన్ఫిడెన్స్ ఉంది అది అసలు కారణమే అనిపించుకోదు. ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తానని ఇలాగే చెప్పారు. ఏమి నిర్మించారో ప్రజలందరూ చూశారు. రేపైనా అదే జరుగుతుంది. అక్కడ జరిగేది ఏంటంటే టెంపరవరీ నిర్మాణాలకు ఆ రోజు 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి ప్రభుత్వం ఇవాళ పర్మనెంట్ నిర్మాణాల పేరుతోటి అదే 1,00,000 కోట్లను వెచ్చిస్తుంది తప్ప ఇంకా అంతకుమించి వాళ్ళు చేసేటటువంటి డెవలప్మెంట్ ఏం